గురించి చెప్పాలి. ఇది అందరూ మీరు చాలా జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే తెలంగాణ ప్రజలందరూ కూడా వినాల్సిన బాధ్యత ఉంది. దయచేసి దావోస్లో అదానీ గ్రూప్ అధినేతతో పెట్టుబడులకు ఒప్పందం చేసుకుంటున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, చిత్రంలో మంత్రి శ్రీధర్ బాబు తదితరులు. నోట్ దిస్ పాయింట్. దావోస్లో ఎంఓయూలు, రాష్ట్ర ప్రభుత్వంతో పలు సంస్థల ఒప్పందాలు, 37,600 కోట్ల పెట్టుబడికి 6 కంపెనీలు సంసిద్ధత, స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని అదానీ గ్రూప్ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఏంది ఇప్పుడు మనకు స్కిల్స్ లేవు అంటే, స్కిల్స్ అంటే ఏంది, ఒకరితో ఒకటి కమ్యూనికేషన్ చేసుకోవడానికి భాషాపరంగా కానీ ఇతరత్ర కావచ్చు, మనకు కమ్యూనికేషన్ స్కిల్స్ ఇవ్వట వీళ్ళు వచ్చి నేర్పిస్తారట. నెంబర్ 1 పాయింట్. ఇంకోటి ఏంటంటే, కేంద్రంలో ఎవరండి, వీళ్ళ జాతీయ పార్టీకి సంబంధించిన రాహుల్ గాంధీ గారు, ఆ పార్టీ గాంధీ కుటుంబానికి సంబంధించిన రాహుల్ గాంధీ గారు పార్లమెంటులో పూర్తి స్థాయిలో ఆయన ప్రశ్నిస్తాడు. అదానీ మీద అదానీ మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయాలంటాడు ఆయన. ఒక సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో కానీ లేకపోతే సిబిఐతో కానీ ఇతరత్ర దర్యాప్తు సంస్థలతో ఆయన మీద ఎంక్వైరీ చేయాలి. అతి తక్కువ కాలంలో, అనతి కాలంలో ప్రపంచ కుబేరులలో ఒకరిగా ఏ విధంగా మారారు అనే విషయానికి సంబంధించి డిమాండ్ చేస్తారు. తెలంగాణ కాంగ్రెస్ కార్యకర్తలారా జాగ్రత్తగా అయినండి. ఇది మీ మొదటికే మోసానికి వస్తుంది. మీ ప్రభుత్వ పతనానికి అత్యంత కీలకంగా ఈ ఘట్టం మారబోతుంది. ఇక్కడ మీకు కనబడుతున్న విషయం ఏంది, ఒప్పందాలు. దేనికి? తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడుల విషయాన్ని పక్కన పెడతా నేను. ఇక్కడ మీ జాతీయ పార్టీకి సంబంధించిన రాహుల్ గాంధీ ఏం చెప్తాడయ్యా, అదానీ గ్రూప్కు సంబంధించి వాళ్ళ మీద ఎంక్వైరీ చేయాలి, దర్యాప్తు ఎందుకు చేయరు, ఏంది పూర్తి స్థాయిలో కూడా వీళ్ళందరూ కూడా అనతి కాలంలోనే ప్రపంచ కుబేరుల ఏ విధంగా మారిపోయారు, మోడీకి సంబంధించి మరి ఏ విధంగా ఉంటాడు, ఈయన ఎవరు, మోడీకి స్నేహితులందరూ ప్రపంచ కుబేరులుగా మారిపోయారు, దీని మీద ఎంక్వైరీ చేయమంటాడు మీ జాతీయ పార్టీకి సంబంధించిన అగ్రనేత గౌరవులు పెద్దలు రాహుల్ గాంధీ గారు. మరి ఇక్కడ మీ దొంగ రాష్ట్ర ముఖ్యమంత్రి దొంగ ఎంఓఏలు కుదుర్చుకుంటే ఏంది, దీని వెనుక మతలబు ఏంటి, దీని వెనుక మతలబు ఏంటి అంటున్నా. అక్కడనేమో జాతీయ కేంద్రంలో ఢిల్లీ స్థాయిలోనేమో వీళ్ళ అగ్రనేత రాహుల్ గాంధీ అదానీ మీద పోరాటం చేస్తాడు. మరి వారి యొక్క శిష్యుడైన రేవంత్ రెడ్డి ఇక్కడ ఎంఓఏలు కుదుర్చుకుంటారు అదానీతోని. అంటే ఇప్పుడు ముగ్గురు ఒకటేనా, బీజేపీ కాంగ్రెస్ అంత ఒకటే, పైకి మాత్రమే ఈ నాటకాలు అనుకుందామా, లేకపోతే వీళ్ళ యొక్క అగ్రనేత మాటలను బేకారత్తు చేస్తూ పట్టించుకోకుండా తన సొంత నిర్ణయాల కోసం చూసుకున్నాడా రేవంత్ రెడ్డి? క్వశ్చన్ మార్క్ ఇది. ఇది తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలియాల్సిన పరిస్థితి కావాలి. ఎందుకు తెలవాలి అంటే, మరి ఈరోజు రాహుల్ గాంధీ అనే వ్యక్తి అదానీ మీద పోరాటం చేస్తే తెలంగాణలో ఉన్న రేవంత్ రెడ్డి అదానీతోనే దోస్తానం చేస్తాడు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఒకసారి మీరే చెప్పండి. తెలంగాణ ప్రజల కరుడుగా ఇచ్చిన ప్రతి కార్యకర్తకు ఇది సందేశం, కాంగ్రెస్ కార్యకర్తకు. మరి అదానీ మీద పోరాటం చేస్తున్న రాహుల్ గాంధీ నకిలీయా, తెలంగాణలో అదానికి సంబంధించిన పెట్టుబడులను పిలుస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నకిలీయా, వీళ్ళ ఎవరి మాటలు నకిలీ అనేది తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా తెలియాలి. వాస్తవ విషయాలు తెలవాలి. ఇప్పుడు చెప్పుర్రిగా మరి రాహుల్ గాంధీ చెప్పే ముచ్చట్లు, రాహుల్ గాంధీ పలికే పలుకులు, చిలక పలుకులు వాస్తవం కాదా, అబద్ధాలా? లేకపోతే రేవంత్ రెడ్డికి సంబంధించి ఈరోజు ఈ ఎంఓఏలు కుదుర్చుకోవడం వెనుక ఆంతర్యం ఏంటి? ఇంకొక బ్రేకింగ్ న్యూస్ నాకు అందింది. దాంట్లో ఇంకా నిజాలు క్లారిటీగా రాలే. తెలంగాణలో చాలా బాధాకరమైన విషయం, ఒక భయంకరమైన ఉప్పెన లాంటి ఉద్యమం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. తెలంగాణలో అడవులలో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటుకు రంగం సిద్ధమైందట. అది ఎంతవరకు నిజం అనేది ఇంకా పూర్తి స్థాయిలో మన చేతికైతే డాటా రాలేదు, కానీ జరగబోతుంది. ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాట్లకు రంగం సిద్ధమవుతుందట. ఇప్పటికే నల్గొండ జిల్లాకు సంబంధించి నల్లమల్ల అడవులలో పూర్తి స్థాయిలో ఎన్ని ఎకరాలు నిన్న చెప్పింది, 15 ఎకరాల నుంచి ఇప్పటి వరకు 100 ఎకరాలు ఏమో ఆ ఆక్సిజన్ ప్లాంట్లకు సంబంధించి ఏర్పాట్లు అని రకరకాలుగా కూడా చేసే ప్రయత్నాలు తెలంగాణ మీద ఒక కుట్ర జరుగుతుందన్న, ఇది తెలంగాణ సమాజానికి చెప్పు అంటూ కూడా ఒక అతను సందేశం పంపించిన పరిస్థితి. ఒకసారి ఆలోచించి దాని మీద పూర్తి స్థాయిలో కూడా మీరు కూడా ఒకసారి పూర్తిగా కూడా ఒక కన్ను వేయాల్సిన బాధ్యత ఉంటుంది.